విశాఖపట్నం ఆత్మ నమ్మితే మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని స్టోరన్ సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం లేదా? మీకు ఆలోచన లేదా? దొంగగా చూడలేమా? తప్పు చేసిన వ్యక్తిని తప్పని చెప్పలేమా? ఇవన్నీ చేసిన తర్వాత దూకినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. కన్నెర్ర చేసినప్పుడే తమ్ముడు పోలీస్ మాట్లాడే తప్పేలా మీరు అప్పుడే కొడుతున్నాం. నాకు అర్థమవుతుంది మీ బాధలు. నిన్నన్నిటిగా ఉంది నీ బాధ. నేను అందుకే చెప్తున్నా, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోలీసులు గుర్తుపెట్టుకోవాల్సింది. మీ డ్యూటీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం తప్ప మీరు లేనిపోని కొత్త వేషాలు వేస్తే నాకు కూడా కొత్త ఆలోచనలు ఇస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. 14 సంవత్సరాలు నేను కూడా మీ మారిగాలో వాళ్ళ మారిగా ఆలోచించుంటే మీరు ఏమయ్యేవాళ్ళు? మీ కాకి బట్టలకు విలువ ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక లెవెల్ వరకు ఉంటా, తెగాయిస్తే మీరు ఏమి చేయలేరు. మా సహకారం ఉంటేనే మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. ఏకపక్షంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టాన్ని మీ చేతల్లో తీసుకోవాలంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టరు. చట్టాన్ని కాపాడతా, ప్రజాస్వామ్యాన్ని కాపాడతా. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ఉండాల, రాజాయుడి రాజ్యాంగం కాదు. ఏంటమ్మలో మీకు కావాల్సింది? అంబేద్కర్ రాజ్యాంగం లేకపోతే రాజాయుడి రాజ్యాంగం అని అడుగుతున్నా. రాజాయుడి రాజ్యాంగం మాకు వద్దు చెప్పండి. రాజాయుడి రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం. తమాషా అనుకుంటారు. అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మేమందరం ట్యాక్సులు కడితేనే మీరు ఉద్యోగాలు జీతాలు వస్తారు. మీ అందరికీ బాధ్యత గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే, ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో రాష్ట్రంలో ఒక సావరిన్ పవర్ వచ్చే రాష్ట్ర ప్రభుత్వం, దానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. మీకు బాధ్యత ఉంది. మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి సహకరించే బాధ్యత అపోజిషన్ పార్టీగా మేము తీసుకుంటామని మరొకసారి ఈ సభ ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. 2005లో విశాఖపట్నానికి మనకు క్యాప్టివ్ మైన్స్ లేవు, ఐరన్ ఓర్ లేదు. ఎన్నోసార్లు నాయకులు వచ్చారు, నన్ను అడిగారు. కానీ ఆ రోజు 2005 వరకు ఓబులాపురం గాని, ఇంకో పక్క కంబైన్డ్ రాష్ట్రంలో బయ్యారం గాని, ఇవన్నీ కూడా అప్పటికప్పుడే ఎగ్జామిన్ చేయడం, ఏజెన్సీస్ అన్ని క్లియర్ చేయకుండా ఉన్నాయి. 2005లో వచ్చాయి. వస్తే రాజశేఖర రెడ్డి ఆ రోజుతో ఏం చేశాడంటే బయ్యారం అల్లుడికిచ్చాడు, ఓబులాపురం గాలికిచ్చాడు. అక్కడి నుంచి కోర్టుకు పోయినాయి, అక్కడి నుంచి ఆగిపోయినాయి. ఇప్పుడైనా సరే ముఖ్యమంత్రికి ఏమాత్రం గాని ఆలోచన ఉంటే మైన్స్ లేవని మాట్లాడుతున్నాడు. ఆ మైన్స్ ఇవ్వండి. సరే బయ్యారం ఇవ్వలేవు, ఓబులాపురం ఇవ్వండి. ఎందుకు ఇవ్వకూడదు? ఓబులాపురం ఇవ్వరు. ఎందుకు ఇస్తే వీళ్ళకి ఓటాలు పోతాయి. అక్కడ ఓటాలు కొట్టాలి, ఇక్కడ ఓటాలు కొట్టాలా. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాల. ఆ రోజు ఈ రోజు 2 సార్లే అన్యాయం జరుగుతా ఉంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదండి? నేనేమన్నా మౌన మున్యా? మాట రాదా? నోరు పెగలదా? పడిపోయిందా నోరు? అడ్డంగా దొరికిపోయాడు దొంగ. పాస్కో సమాధానం చెప్ప మీటింగ్లు అయినా లేదా? అయితే ఎందుకు చెప్పరా రోజు ప్రజలకి? పాస్కో వచ్చారు, విశాఖపట్నంలో ఎంఓయూ చేసుకున్నాం, వాళ్ళు వేరే ఉక్కు ఫ్యాక్టరీ పెడతారని చెప్పాలి కదా. అంటే నీ దొంగతనం బయటపడుతుందనా? నీ వాటా పోతుందనా?
నీ డొల్లతనం పోతుందనా? ఇది మోసమోనా కాదా తమ్ముళ్ళు? రాష్ట్ర ప్రజలు ఆలోచించరా? ఎంత గొప్ప నాయకుడు అంటే బాబాయిని చంపేసి నేను తండ్రి లేని బిడ్డ అని ఏడ్చినట్టుంది. ఆ రోజు మీరు చూశారు, బాబాయిని చంపేశారు, మా బాబాయిని వేరేవాళ్ళు చంపేశారు, వేరేవాళ్ళు చంపేశారని పెద్ద గొడవ చేసి కడాన సిబిఐ ఎంక్వైరీ అడిగి ఆ నుంచి అధికారంలోకి వచ్చినాక నాటకానికి తెరబడితే అసలు ఎవరో చెప్పమంటే అవసరం లేదు, అన్ని నాకు తెలుసు కాబట్టి నేను చెప్పనని చెప్పి ఇంట్లో కూర్చుంటే సాక్షాత్తు వివేకానంద రెడ్డి కూతురు కోర్టుకెళ్లి మా నాన్నను చంపిన వాడు ఎవడో తేలాలని కోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేస్తే 3 రోజులకు ఒక్కసారి ఢిల్లీకి వెళ్లి ఆ సిబిఐ ఎంక్వైరీ జరగలేకుండా చూసుకునే పరిస్థితి నువ్వు వచ్చి నేను నమ్మమంటావా మమ్మల్ని? కోడి కత్తి ఎక్కడ తమ్ముళ్ళ కత్తి? కోడి కత్తి ఇక్కడే జరిగింది, విశాఖపట్నంలోనే జరిగింది. పెద్ద సింపతి చంపేయడానికి ఎవరో చేశారని. కోడి అదేదో చూద్దానండి, నేను మాట్లాడకూడదు కన్ఫర్మ్ కాకుండా. నేను ఇలాంటివన్నీ ఉంటే ఈ రోజు నేను ఇక్కడికి వస్తున్నానంటే రేపు ఎల్లుండ పరిగెత్తా వస్తాడు, మళ్ళా వస్తున్నాడా? రేపు వస్తున్నాడా? ఎక్కడికి పోతాడు? శారదాపేట పోతాడు, దొంగ స్వామి దగ్గరికి. ఎంతనా? నేను అందుకే అడుగుతున్నాడు అందరినీ, ముఠా నాయకులంతా. నేను ఎవరిని తిట్టను, మీరందరూ చూశారు. నేను చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటా. పౌరుషంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం నాకు బొత్తిగా రాదు. నా జీవితంలో ఎప్పుడూ నేనంతా కూడా అందరంటాను, నువ్వు చేతగాని అడివి, నువ్వు తిట్టలేవంటారు. కానీ నేను తిట్టలేను గాని నా సంకల్పం ఉక్కు సంకల్పం. తప్పు చేసిన వాడ గుండెల్లో నిద్రపోతా భయం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. నేను భయపడితే హైదరాబాద్ లో మత విద్వేషాలు కంట్రోల్ చేసేవాడినండి. నేను భయపడితే తీవ్రవాదాన్ని కంట్రోల్ చేసేవాడినండి. నేను భయపడితే ముఠా నాయకులు అణిచివేసేవాడినండి. రాయలసీమలో మొత్తం వీళ్ళ ముఠాలన్నీ ఆ రోజు నేను అణిచేశాను. రౌడీలు ఎవరన్నా ఉన్నారో ఇప్పుడు విశాఖపట్నం రౌడీలు వచ్చేసారు. మళ్ళా విశాఖపట్నానికి పులివెందుల అడ్డ పంచులు వచ్చాయా? ఆఫీసులు పెట్టారా? సెటిల్మెంట్ ఆఫీసులు పెట్టారా? మీకు భయం. నా భూమి పర్వాలేదు, నా ప్రాణం ఉంటే చాలు, నేనెక్కడ పడతా ఈ రౌడీలతో. ఆ పిరికితనమే మనిషిని చంపేస్తా ఉంది. ఉంది తమ్ముడు, నువ్వు లేదంటా ఉంది. నేను కూడా మిమ్మల్ని అడగాలి, విశాఖపట్నం వాసులు అడగాలి. ఎప్పుడు కూడా సర్పం కూడా చలిచీమలతోనే సరిపోతుంది. గడ్డి పొరకే బ్రహ్మాండమైనటువంటి రూపతో తయారు చేసి ఏనుగురు నిలదీస్తుంది తమ్ముళ్ళు. అది మీ శక్తి. సంఘటితంగా ఉందాం, మంచిని మంచిగా చూద్దాం, చెడును ఖండిద్దాం. ఎవరైనా దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఈ విశాఖపట్నానికి హాని తలపెట్టాలంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోదాం, వాళ్ళని వదిలిపెట్టకూడదు. నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రిని, కోడి కత్తి డ్రామాలొద్దు, బాబాయిని చంపేసి బాబాయి చనిపోయిన బిడ్డనని చెప్పి నాటకాలొద్దు. మీరు చేయాల్సింది లీడ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు సంకల్పం కలిగిన ప్రజానీకం రాష్ట్రం అంతా సపోర్ట్ చేశారు. అందరం వస్తాం. నువ్వు సాధించు, సాధించలేకపోతే నా వల్ల కాదు, నమస్కారం పెట్టి రాజీనామా చేసి నువ్వు జైలు పోతావు, ఎక్కడ పోతావు నువ్వు వెళ్ళిపో, మేము కాపాడుకుంటాం. కర్మాగారానిక కారాగారానిక? కారాగారమేనా? మీకన్నా క్లారిటీ ఉందా? వాళ్ళ క్లారిటీ లేదు, మీకన్నా ఉంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి తమ్ముళ్ళు.
ఈ రోజు పల్లా సింహాచలం యొక్క మన పల్లా శ్రీనివాస్ యొక్క త్యాగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందిస్తారు. అందరి మారిగా దొంగ దీక్ష కాదు, 10 కేజీలు తగ్గాడు. వీళ్ళు దొంగ దీక్ష చేసిన వాళ్ళు 1 కేజీ కూడా తగ్గల, 2 కేజీలు పెరిగారు. వాళ్ళు డాక్టర్ కూడా చూపారు, ఎందుకంటే తగ్గరు కాబట్టి, దొంగ దీక్ష కాబట్టి, చెప్తే బయటపడతాం కాబట్టి. దొంగతనంగా చేసి నంగి మాట్లాడి ప్రజలు మోసం చేస్తారు. మనం సిన్సియర్ గా రాజకీయం చేస్తున్నాం. దీక్షలు చేసిన పవిత్రమైన భావంతో చేస్తాం. ఆ రోజు గాంధీజీ ఏ విధంగా అయితే పోరాడాడో అదే పోరాటంలో మనం ముందుకు పోదాం. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ అయినాక నేను ఆ యూనియన్ దగ్గరికి కూడా వెళ్లి వాళ్ళకు కూడా అందరికీ స్టీల్ ప్లాంట్ దగ్గర సంఘీభావాలు తెలియజేస్తా. మళ్లీ విశాఖలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. నాకు ఒక నమ్మకం ఉంది, విశాఖపట్నంలో వస్తే నేను ప్రధానమంత్రి మేమిద్దరం కలిసి వస్తున్నాం. మేమిద్దరం కలిసి వస్తా ఉంటే మీరు చేలు చూపుతూ ముఖంలో 2వ రోజే ఆనందాన్ని చూపించి మీ మీద మాకు విశ్వాసం ఉంటుంది, మాకు న్యాయం జరుగుతుందంటే ప్రధానమంత్రి గారు నన్ను అడిగారు. మామూలుగా ఇలాంటివి వస్తే ప్రజలు కోపంగా ఉంటారు, ఇక్కడేంటి నిన్ను చూసి ఆనందంగా అంటే నమ్మకంతో ఉన్నారని ప్రధానమంత్రి అడిగినప్పుడు మీ అందరి ఆశీస్సులు సార్, బాగా ప్రజలు మారిగా ఉన్నారు, వాళ్ళకు నమ్మకం ఉందని చెప్పి 8 రోజులు ఇక్కడే బస్సులో ఉన్న జ్ఞాపకం ఉందా మీకు? విశాఖపట్నం ముందు విశాఖపట్నం, తర్వాత విశాఖపట్నం తేడా ఉందా లేదా? ఒక్క సంఘటన మీరు చూస్తే నాకెంత ముచ్చటేస్తుందంటే, ఆ రోజు దీపావళి వచ్చింది. నేను ఒక పిలిపించా విశాఖపట్నం వాసులకి. దీపావళి వచ్చింది, రోడ్డంతా చెట్లు ఉన్నాయి, ఎండు చెట్లున్నాయి. ఎవరన్నా టపాకాయలు కలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, దయచేసి టపాకాయలు కాలవద్దని ఒక్క పిలిపిస్తే ఒక్కరు కూడా ఒక్క టపాకాయ కాల్చలేదంటే, క్రాకర్ కాల్చలేదంటే అది మీకు నా మీద ఉండే నమ్మకం. ఇప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని కోరుతున్నాం, మొన్న కూడా 4 సీట్లు తెలుగుదేశం పార్టీకే గెలిపించారు. ఒక అతన్ని కొనేశారు, కొట్టే పర్వాలా. నేను ఒక లీడర్ పోతే 100 మంది లీడర్లు తయారు చేస్తా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా లీడర్షిప్ తయారు చేసే ఫ్యాక్టరీ ఇది. మీ వల్ల కాకపోతే తీసుకోండి, నేను 100 కాదు 1000 మంది తయారు చేస్తా, మళ్ళా ముందుకు పోతాను తప్ప పోయిన వాళ్ళు చరిత్రహీనులుగా కూడా మిగిలిపోతారు. నేను ఇక్కడ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈ రోజు మీరందరూ కూడా ఆలోచించాల్సింది, రేపు జరిగే ఈ విశాఖపట్నం ముఖ్యమైనది విశాఖ ఉక్కు. ఆ విశాఖపట్నం ఉక్కుకి ఊపిరి పోసింది మన పల్లా శ్రీనివాస్ యొక్క నిరవధిక నిరాహార దీక్ష. ఆయన ఊపిరి పోశాడు, వీళ్ళు ప్రాణం తీయాలనుకున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం, అందరం ఒకటవుతాం, సంఘటన శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కు అనేది మన ఆత్మ. విశాఖ ఉక్కు ఎంతో మంది ప్రాణ త్యాగాలు విశాఖపట్నం ఉక్కు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. 3 ముక్కలు చేస్తాడు, 30 ముక్కలు చేస్తాడు, ముక్కటి మింగేస్తాడు, చాలా చేస్తాడు, మన జీవితాలతో ఆడుకుంటాడు, మనల్ని ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఏం బాధలే తమ్ముళ్ళు, ఎంత ఇబ్బంది పెట్టాలంటే అంత తీటు తీరిపోతాం. ఉంటావా లేదా? కాబట్టి అందరినీ, నువ్వు కూడా ఒక హీరోయిన్ కావాలమ్మా తల్లి. అచ్చెన్నాయుడు హీరో అయ్యాడు, నువ్వు కూడా ఒక రుద్రమదేవిగా తయారు కావాలి, ఒక ఝాన్సీ రాణిగా తయారు కావాలి.
ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పిలుపు తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడుకుందామా లేదా? ఒక కొండవీటి సింహంగా మారాలి, ఒక బొబ్బిలి పులిగా తయారు కావాలి, గాండ్రించాలి. చేస్తారా మళ్ళా? ఆ దెబ్బతో ఈ పిల్లి పారిపోవాలి, ఈ నాటకాలన్నీ కూడా పోవాలి. తమిళలో రాష్ట్రానికి మంచి రోజులు కావాలి. నేను పోరాడేది నా కోసరం కాదు, లేకుంటే ఇంకొకరి కోసరం కాదు, ప్రజల కోసరం పోరాటం తప్ప, ఈ బాధ తప్ప, లేకపోతే ఇంకో దాని కోసరం కాదు. అది ప్రజలు కూడా ఆత్మవిమర్శ చేసుకుని అందరూ కూడా సహకరించాలని మరొక్కసారి కోరుతూ గట్టిగా చప్పట్లు కొట్టి పల్లా శ్రీనివాస్ చేసిన ఉద్యమానికి